దీనికి సంబంధించి మరిన్ని వివరాలు శాంతకుమార్ గారు ప్రస్తుతం ఫోన్ లైన్లో ఉన్నారు. వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. శాంతకుమార్, చెప్పండి, గతంలో కూడా మీపై దాడి జరిగింది, దీనికి సంబంధించి అప్పుడు కంప్లైంట్ కూడా చేశారు, పోలీసులు సరైన యాక్షన్ తీసుకునే పరిస్థితి. మరి వాళ్ళు చూసినట్లయితే మీ భర్త గారిని అరెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మీరు ఎలా స్పందిస్తారు? దీనికి సంబంధించి అవును సార్, ప్రతిసారి మా కుటుంబం మీదే, మా భర్త, మా అబ్బాయిలు, మా లేడీసుల మీద కూడా తప్పుడు కేసులు పెట్టి నాన్ బెయిలబుల్ కేసు పెట్టున్నారు. నేను ఒక మున్సిపల్ చైర్మన్ గా నా మీద కూడా కేసు పెట్టున్నారు సార్. మా అబ్బాయిని 2 రోజుల క్రితమే కస్టడీకి తీసుకొని పోయినారు. సంబంధమే లేదని మా అబ్బాయిని తప్పుడు కేసు పెట్టి అతన్ని కస్టడీలో పెట్టున్నారు, సబ్ జైల్లో పెట్టున్నారు. నిన్నంతా కూడా మేము మా అబ్బాయి కోసం కోర్టు అని, పోలీస్ స్టేషన్ అని మేము అక్కడే ఉన్నాం. మేము అందరూ, మా కుటుంబ సభ్యులు, మా భర్త మాజీ మున్సిపల్ చైర్మన్ అయిన కేజే కుమార్, మా భర్త, మా కొడుకులు అందరం మేము పోలీస్ స్టేషన్, కోర్టు చుట్టే ఉన్నప్పుడు కూడా మా ఇంట్లో 4 కౌన్సిలర్ ఉన్నారండి. మేము అందరూ కలిసి, మా ఇంట్లో ఎంతమంది ఉన్నారో, మా అన్న కొడుకులు, మా ఆడపడుసులు, వీళ్ళందరూ మీద మా ఆయన బావమారుతులు ఎంతమంది ఉన్నారో, ఈ ఊర్లో ఉన్నోళ్ళు, లేనోళ్ళు, పార్టీలో ఉన్న మొత్తం మంది లీడర్లు, సంబంధమే లేని వాళ్ళు అందరినీ తప్పుడు కేసులు పెట్టించి నైట్ 2 గంటల సమయాన నా ఇంటికి వచ్చి మెయిన్ గేటుని బీగాల్ని పగలగొట్టి వాళ్ళు వాడు మాటలు అనే తీరుని చూడండి. ఆ పోలీస్ వాళ్ళు అలాంటి మాటలు మాట్లాడకూడదు, నేను ఎక్కడెక్కడ వినడం లేదు. ఒక చైర్పర్సన్ ఇల్లు వచ్చి వాళ్ళు బూతు మాటలు మాట్లాడండి, మేము చెవులు మూసుకునేవలసిన పరిస్థితి వచ్చింది. మేమేమి తప్పు చేశాం, మేము అరెస్ట్ అవుతామనే చెప్పినాము. ఆయన మాకు సిఐ గాని ఎస్ఐ గాని ఎలాంటి ఇంటిమేషన్ ఇవ్వకుండానే మా ఇంటికి నైట్ 2 గంటలకు రావాల్సిన ఏం జరిగింది. మా ఇల్లునంతా, మా మనవరాళ్ళంతా దిగ్భ్రాంతి చేసి వాళ్ళు ఏడ్చి బాధ పెట్టడం జరిగింది. మా కోడళ్ళు, నేను కృష్ణాయిల్ పోసుకొని కాల్చుకొని చచ్చిపోతాను మీరు ఇంటి లోపల పోకపోతే అని నా భర్తని మొన్నే మీరు అరెస్ట్ చేసి తీసుకొని పోయినారు. ఈ రోజు మా అత్తగారిని, మామగారిని తీసుకొని పోయేదానికి వచ్చినారా? బయట పోయి మాట్లాడండి. మా కోడలు, పెద్ద కోడలు ఏడ్చి, ఆ పాప బయట నిలుచుకొని ఏడిస్తే వాళ్ళు అక్కడికి కూర్చున్నారు. మొత్తం పోలీసు వాళ్ళు, మహిళలు పోలీసులను తీసుకొని వచ్చి మొత్తం మంది, ఎస్ఐ ముద్దుకృష్ణం నాయుడు ఫోన్లు చేస్తూనే ఉన్నాడండి వాళ్ళకి. పోలీసు వాళ్ళు, మీరు తలుపులు పగల కొడతారా లేదా? కుమార్ గారి ఇల్లు తలుపు పగల కొడతారా లేదా? పగలు మాకు ఇంటనే ఉంది, పగలు కొట్టేశారు. అతను ఫోన్ చేయను, ముద్దుకృష్ణ నాయుడు ఫోన్ చేయను, వీళ్ళు ఫోన్ చేయను. ఎంత దౌర్జన్యం చేస్తున్నారంటే, మేము చేసిన తప్పు ఏమి? మేము అరెస్ట్ అవుతామని చెప్పినాం కదా. నిన్నంతా మేము పోలీస్ స్టేషన్ కోర్టులో ఉన్నప్పుడు ఎందుకండి మమ్మల్ని అరెస్ట్ చేయలేదు? మేమేమన్నా టెర్రరిస్టా, స్మగ్లర్లా? వైఎస్ఆర్ పార్టీకి కష్టపడి ఎమ్మెల్యే గారిని గెలిపించుకున్నాము, మున్సిపాలిటీని దక్కించుకున్నాము. ఇది చేసిందే పాపమేనా? మేము డెవలప్ చేయాలని కోరుకొని కమిషనర్ని, డెవలప్ చేయలేని కమిషనర్ శాడిస్ట్ ని పెట్టి రాజకీయంగా మమ్మల్ని ఎంత ఒత్తిళ్లకు లొంగదీసి తప్పుడు కేసులు పెట్టి, నాన్ బెయిలబుల్ కేసు పెట్టి, ఈ నెలలోనే చూడండి ఎన్ని కేసులు ఉండాదో మా ఇండ్లలో, మా బంధువు మీద, మా భర్త మీద, వైఎస్ఆర్ పార్టీల మీదనే పెడతా ఉన్నారంటే ఇది రాజకీయం కుట్ర కాదా? దీని వెనక ఎమ్మెల్సీ ముద్దుకృష్ణం నాయుడు ఎంత కేవలంగా జరుపుకుంటున్నాడు అనేది ప్రజలు చూస్తా ఉన్నారు. స్మగ్లర్ ని ఎంత వేసుకునేసి ఆ ముద్దుకృష్ణం నాయుడు ఒక సీనియర్, ఒక పెద్ద మనిషి, అతను ఇలాంటి చీప్ అయిన మెంటాలిటీ పెట్టుకొని చేసేది ఏమన్నా న్యాయంగా ఉందా? మహిళలు అందరూ కూడా వాళ్ళ ముఖాన మూస్తున్నారు. వాళ్ళని మహిళలు ఈ పొద్దు వదిలితే మా ఇంటి మీద ఎంత మహిళలు వచ్చి ఉండారు చూడండి. వాళ్ళ స్థానికానికి ఇది మొత్తం చెడ్డ పేరు అవుతుంది. టీడీపీ పార్టీ రాష్ట్రానికి ఇది చెడ్డ పేరు అవుతుంది. అలాగే శాంతకుమార్ గారు, గతంలో నమోదైనటువంటి కేసులు, గతంలో ఏవైతే కేసులు ఉన్నాయో ఆ కేసులు తిరగదోడే ప్రయత్నం చేస్తున్నారు, ఆ కేసులు ఏవైతే నమోదయ్యో దానిపైన మేము యాక్షన్ తీసుకున్నామనేటువంటి మాటను కూడా పోలీసులు చెప్పడం జరుగుతుంది. మరి ఏ మేరకు ఆ యొక్క కేసులు తిరగదోడే ప్రయత్నం చేశారు, ఏ విధంగా ఆ కేసులు ఉన్నాయి, అరెస్ట్ చేయడానికి అనుకూలంగా ఉండేటువంటి కేసులు అని అనుకుంటున్నారా మీరు? అవును సార్, గతంలో తప్పుడు కేసులన్నీ పెట్టినప్పుడు మా ఆయన అరెస్ట్ అయిన కాకుండా మొన్న అకస్మాత్తుగా మా అబ్బాయిని దాంట్లో ఇరికిచ్చి అతన్ని వైఎస్ఆర్ పార్టీ ఆఫీసులో కూర్చొని ఉంటే మా అబ్బాయిని పెద్ద దౌర్జన్యం చేసి ఎస్ఐ సిఐలు వచ్చి అతన్ని షర్టు పట్టు లాగి వ్యాన్లు వేసుకుపోయిన ఒక దిగ్భ్రాంతిని ఊరే చూసింది, పబ్లిక్ మొత్తం చూశారు. చూసి ఈ రోజు మా అబ్బాయి చిత్తూరు కస్టడీలో ఉన్నాడు. వాళ్ళతో సవాల్ చేసేసి ముద్దుకృష్ణాడు, నిన్ను పెట్టినాను రా, రేపు మీ అమ్మని, మీ నాన్నని, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మొత్తం మందిని నేను కటకటాల్లాగా తప్పపోతే నేను ఎమ్మెల్సీ ముద్దుకృష్ణం నాయుడు కాదు, అందుకే నేను పదవికి వచ్చాను, నేను మినిస్టర్ అయి కూడా మిమ్మల్ని అంతూ చూస్తానని చెప్పడం జరిగింది సార్. ఇది ఈ రాష్ట్రం అందరూ చూసి సిగ్గుపడే ఒక చర్యలుగా నేను మున్సిపల్ చైర్పర్సన్ గా దీన్ని ఖండిస్తున్నాను. మహిళలందరూ కూడా వాళ్ళ ముఖంలో కారి ఉమ్మేస్తున్నారు. మీరు దయచేసి దీన్ని
న్యాయ వ్యవస్థకు తీసుకొని పోవాలని మీడియా వాళ్ళని కూడా నేను దయచేసి కోరుకుంటున్నా. తప్పకుండా. అలాగే శాంతకుమారి ధన్యవాదాలండి ఫోన్ లైన్ అందుబాటులోకి వచ్చేసి మీ అభిప్రాయాలను చెప్పినందుకు. అలాగే చూసినట్లయితే శాంతకుమారి గారి కేసులో కూడా ఆవిడ ఏమంటుందంటే 2 గంటలకి మహిళలందరూ కూడా అక్కడ గుమికూడారని, మహిళల మద్దతు తమకుందనేసి, అన్యాయంగా అక్రమంగా గాలి ముద్దు కృష్ణనాయుడు చర్యల వల్లే పోలీసులు ఈ విధంగా బరితెగిస్తున్నటువంటి విషయాన్ని శాంతకుమారి మరి చెప్పడం